అందరికీ నమస్కారమండి. "నువ్వు విడ్డూరపు మనిషివి. నువ్వెప్పుడూ విడ్డూరంగా ఆలోచిస్తావు" అంటూ ఉంటాడు నన్ను మా ఆయనెప్పుడు. ఆయనే కాదు, మా అత్తగారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు అనేవారు. బహుశా మా పిల్లలు కూడా మనసులో అనుకుంటారేమో! అందరికీ ఎందుకనిపిస్తుందో నాకర్థం కాదు. అవును, మీకు కూడా నేను విడ్డూరపు మనిషిలాగే అనిపిస్తున్నానా? ఓహ్! క్షమించండి. నా గురించి మీకేమీ తెలియదు కదూ! సరే. సరే అయితే నా గురించి చెప్తాను వినండి. నేను చెప్పేది విన్నాక మీరు ఆలోచించండి. నిజానికి నలుగురికి చెప్పేంత గొప్పదేమీ కాదు నా జీవితం. నేను అందరిలా పుట్టాను. అందరిలాగే పెరిగాను. అందరిలాగే బ్రతుకుతున్నాను. మరి నన్ను అందరూ విడ్డూరంగా ఎందుకు చూస్తారో నాకర్థం కాదు. అందుకే నా జీవితం గురించి కొంచెమైనా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. నా చిన్నతనంలో నేను బాగా చదువుకుంటూ ఉద్యోగం చేయాలని కోరుకుంటూ ఉండేదాన్ని. నేనలా కోరుకోవడానికి ఓ కారణం ఉంది. నేను మా అమ్మ, అమ్మమ్మ ఇంకా ఇరుగు పొరుగు ఆడవాళ్లను చూస్తూ ఉండేదాన్ని. వాళ్ళ అలవాట్లన్నీ ఒకే మూసలో పోసినట్లుగా అనిపించేది నాకు. ఎప్పుడూ వండటం, వడ్డించడం, తోమడం, ఉతకడం, భర్తకు, పిల్లలకు సేవలు చేయడం, భర్త కొట్టినా తిట్టినా బాధపడటం, తరచుగా పిల్లల్ని కేకలేయడం, కొట్టడం, ఎప్పుడూ ఇవే పనులు యంత్రాల్లా చేస్తూనే ఉండేవారు. నాకు మొదట్లో ఈ పనులన్నీ మామూలుగానే అనిపించేది. కానీ ఓ రోజు మా ఊరికి కొత్తగా ఓ టీచరమ్మ వచ్చారు. ఆమె మా పక్కింట్లోనే ఉండేవారు. ఆమె భర్త వేరే ఊళ్ళో ఉద్యోగం చేసేవారు. పిల్లలు కూడా పట్నంలో హాస్టల్లో ఉండి చదువుకునేవారు. అందుచేత టీచర్ ఒంటరిగా ఉండేవారు. ఆమె ఎప్పుడు చూసినా ఏదో చదువుకుంటూ రాసుకుంటూ కనబడేవారు. ఎవరితోనైనా నవ్వుతూ చక్కగా మాట్లాడేవారు. ఆడ, మగ ఎవరైనా టీచర్తో చాలా గౌరవంగా ప్రవర్తించేవారు. మా ఊరి ప్రెసిడెంట్‌తో కూడా టీచర్ మామూలుగా నవ్వుతూ మాట్లాడేవారు. మా అమ్మ, ఇంకా ఇరుగు పొరుగు అమ్మలెవరైనా పరాయి మగవాళ్ళని చూస్తే భుజాల చుట్టూ కొంగు కప్పుకుంటూ పక్కకు తప్పుకునేవారు. కానీ టీచరు ప్రెసిడెంట్‌తోనైనా ఎదురుగా నిలబడి మామూలుగా నవ్వుతూ మాట్లాడడం చూస్తే నాకు ముచ్చటేసేది. నాకు క్రమంగా మా అమ్మలాంటి వాళ్ళ జీవితాల పట్ల విసుగు, టీచర్ జీవితం పట్ల ఆకర్షణ కలిగాయి. టీచర్‌కు ఆ గౌరవం ఆమె చదువు, ఉద్యోగం వల్లేనని అనుకునేదాన్ని. అందుకే నేను బాగా చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని కోరుకున్నాను. అయితే నా కోరికను ఓ విడ్డూరపు కోరికలా భావించి మా నాన్న నాకు హైస్కూల్ చదువు కూడా పూర్తి కాకుండానే పెళ్లి చేశాడు. పెళ్ళయి ఈ పట్టణానికి వచ్చాక రోజు కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్ళే ఆడవాళ్లను చూసి ఎంతో ముచ్చట పడిపోయేదాన్ని. నేనలా చదువుకోలేకపోయినందుకు బాధపడుతూ ఉండేదాన్ని. నాకిప్పుడు ముగ్గురు పిల్లలు, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. నేను మొదటిసారి గర్భవతినైనప్పుడు ఆడపిల్ల పుడితే బాగుండును అని నా కోరిక విని మా ఆయన, "ఇదేం విడ్డూరపు కోరిక? మొదటిసారి మగపిల్లాడు పుట్టాలని కోరుకోక" అన్నాడు. నేను ఆడదాన్నై ఉండి మరో ఆడపిల్లకు జన్మనివ్వాలి అనుకోవడంలో విడ్డూరం ఏముందో నాకిప్పటికీ అర్థం కాదు. ఆడపిల్ల పుట్టాలని, నా తీరని కోరికలను నా కూతురు ద్వారానైనా తీర్చుకోవాలని నా ఉద్దేశం. కానీ రెండో కాన్పుకి కానీ నా కోరిక తీరలేదు. పాప పుట్టిందని తెలియగానే నేనెంత సంతోషపడిపోయానో! నిజానికి నాకప్పుడే సంపూర్ణ మాతృత్వం పొందినట్లు అనిపించింది. నా కోరికలను తీర్చడానికే విజయ పుట్టిందనుకున్నాను. పెరిగి పెద్దదవుతోన్న విజయను చూసి నేనెంత మురిసిపోయేదాన్నో! కాలేజీకి, ఉద్యోగానికి వెళ్ళే ఏ ఆడపిల్లను చూసినా నా విజ్జి కూడా ఇలా చదువుకుంటుంది, ఇలా ఉద్యోగం చేస్తుంది అనుకునేదాన్ని. నా ఆశలకు తగ్గట్టే విజ్జి చదువులో చురుగ్గా ఉండేది. మా అబ్బాయిలు కూడా చదువులో చురుకైన వారే. రోజు రోజుకి పెరిగి పెద్దదవుతున్న పిల్లల్ని చూసి నేను సహజంగానే సంతోషించేదాన్ని. కానీ దాని పెరుగుదలను చూసి మా ఆయన, అత్తగారు దిగులు పడేవారు. "ఈ వయస్సుకే ఈ వయస్సుకే ఇది ఇంతలా పెరుగుతుందేమిటే" అంటూ ఉండేవారు. మా అత్తగారు ప్రకృతి సహజమైన పెరుగుదలను చూసి ఎందుకు బాధపడతారో నాకర్థమయ్యేది కాదు. నేను నా ముగ్గురు పిల్లల్ని అన్ని విషయాల్లోనూ సమానంగా చూసేదాన్ని. నేనెప్పుడూ వాళ్ళ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడుచుకునేదాన్ని. విజయ 13 ఏళ్ల వయసులో ఉండగా ఓ సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి మా అత్తగారు, ఆయన పిల్లలు కూర్చొని భోజనం చేస్తున్నారు. పాప 2 ముద్దలు తిని, "నాకీ కూర సహించట్లేదమ్మా" అంది.
అయితే ఓ నిమిషం ఆగమ్మా అంటూ నేను స్టవ్ వెలిగించి గబగబా ఓ ఆమ్లెట్ వేసి దాని కంచంలో వేశాను. ఆమ్లెట్ అంటే విజ్జీకి చాలా ఇష్టం. నేను ఆమ్లెట్ వేస్తూ ఉంటే మా ఆయన, అత్తగారు నా వైపు విడ్డూరంగా చూడ్డం నా దృష్టిని దాటిపోలేదు. రోజులాగానే పిల్లలు త్వరగా భోజనం ముగించి లేచి వెళ్ళిపోయారు. ఇక మా ఆయన మొదలెట్టాడు. పిల్లలు ఏదుంటే అది సర్దుకుపోయి తినేలా చూడాలి గాని వాళ్ళు కోరిందల్లా చేసి పెడితే ఎలా అన్నాడు. ఆయన దృష్టిలో పిల్లలు అంటే ఆడపిల్లాట అని అర్థం కాబోలు. ఎందుకంటే నేను మా అబ్బాయిల విషయంలో కూడా అలాగే చేస్తాను. కానీ వాళ్ళ విషయంలో ఏమి అనని మా ఆయన అమ్మాయి విషయంలోనే అభ్యంతరం చెప్తున్నాడు. అది పొట్లకాయ కూర సరిగ్గా తినదండి. ఆమ్లెట్ ఉంటే దానితో పాటు కూర కూడా తినేస్తుంది చెప్పాను నేను. ఇప్పుడైతే నువ్వు కోరిందల్లా చేసి పెడతావు. బాగానే ఉంది. కానీ రేపు అది అత్తారింటికి వెళ్ళాక కోరినవన్నీ ఎవరు చేసి పెడతారు? ఇక్కడ కమ్మగా తినడం అలవాటయ్యాక అక్కడ బాధపడొద్దు అని మా అత్తగారు అందుకున్నారు. అయితే ఎప్పుడో వెళ్ళే అత్తగారింటికి అనుగుణంగా నా కూతుర్ని ఇప్పట్నుంచి సన్నద్ధం చెయ్యాలా? ఎప్పుడో భవిష్యత్తులో అత్తగారింట్లో దొరకదని దాన్ని ఇప్పట్నుంచే పస్తు పెట్టాలా? చురుగ్గానే అన్నాను నేను. నా మాటలు మా ఆయనకు కోపాన్ని తెప్పించాయి. నీకసలు ఆడపిల్లల్ని పెంచే విధానం తెలియదు అన్నాడు. నాకు నిజంగానే తెలియదు. ఆడపిల్లలు ఒకలాగాను, మగపిల్లల్ని ఒకలాగా పెంచాలని కాస్త విసురుగానే అన్నాను నేను. మా ఆయనకు కోపం వచ్చి అన్నం మధ్యలోనే చేయి కడుక్కొని లేచి, చూడు, అది నీకు మాత్రమే కూతురు కాదు. దాని మీద నాకు ప్రేమ లేదనుకోకు. ముందు ముందు సమస్యలు రాకుండా ఇప్పట్నుండి జాగ్రత్త పడడం మంచిది అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అతను భోజనం మధ్యలోనే చేయి కడుక్కుంటూ ఉంటే నేనేమీ వాదించలేదు. ఆయన అన్నం పూర్తిగా తిననందుకు నేనేమీ బాధపడలేదు. నేను చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడం కోసం ఎన్ని పూటలు తిండి మానేయలేదని ఏ మాట కామాటే చెప్పుకోవాలి. మా ఆయనకు కూడా విజ్జి అంటే ప్రేమే. ఆయన ఏ ఊరికెళ్ళినా అబ్బాయిలకేం తెచ్చినా తేకపోయినా అమ్మాయికి మాత్రం గాజులో రిబ్బన్లో ఏవో ఒకటి తెచ్చేవారు. అలాంటిది ఆయనకు ప్రేమ లేదని ఎలా అనుకుంటాను కానీ ఆయన ప్రేమ హద్దులు పెడుతుంది. పిల్లలకు హద్దులు అవసరం లేదని నేననుకోను గాని మగ పిల్లలకు అవసరం లేని హద్దులు ఆడపిల్లలకు కూడా అనవసరమని నా ఉద్దేశం. ముందు ముందు సమస్యలు రాకుండా జాగ్రత్త పడటం కన్నా మగ పిల్లలనైనా ఆడపిల్లలనైనా ఏ సమస్యలొచ్చినా ఎదుర్కొనేలాగా పెంచాలని నా అభిప్రాయం. ఆ రోజు విజయ్ 10వ తరగతి రిజల్ట్స్ వచ్చిన రోజు. అది ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిందని తెలిసి నా ఆనందానికి అవధులు లేవు. ఎంత హడావిడి చేశానో! అందరికీ స్వీట్లు పంచాను. నా కళ్ళు తీరే రోజు దగ్గరలోనే ఉన్నట్టు అనిపించింది. ఆ రోజు రాత్రి నాకు సంతోషంతో నిద్ర పట్టలేదు. విజ్జీని కాలేజీలో చేర్పించాలి. మంచి మంచి డ్రెస్సులు కొనాలి. ఇలా ఎన్నెన్నో ఆలోచనలు. మా ఆయన కూడా మెలకువతోనే ఉండి ఏదో ఆలోచిస్తున్నట్టు గమనిస్తున్నాను నేను. ఏంటండి, నిద్రపోవడం లేదు? ఏం ఆలోచిస్తున్నారు? అడిగాను. నా ఫ్రెండు రాజారావు లేడు? అతనికి తెలిసిన వాళ్ళ అబ్బాయి ఏదో మంచి ఉద్యోగంలో ఉన్నాడట. మీ అమ్మాయికి చూస్తే బావుంటుంది సంబంధం అన్నాడు. ఆ విషయమే ఆలోచిస్తున్నాను చెప్పాడాయన. ఆయన చెప్తున్నదేంటో కొన్ని క్షణాలు అర్థం కాలేదు నాకు. అమ్మాయికి సంబంధం చూడటం ఏంటి అన్నాను ఆశ్చర్యంగా. అది యుక్త వయస్కురాలై 2 ఏళ్లయ్యింది. 10వ తరగతి కూడా పాస్ అయ్యింది. రోజు రోజుకి కట్నాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత మంచిదని భావిస్తున్నాను అన్నాడు మా ఆయన ఆలోచనగా. నిర్ఘాంతపోయాను నేను. 20 ఏళ్ల క్రితం మా నాన్న ఎలా ఆలోచించాడో ఇప్పుడు మా ఆయన అలాగే ఆలోచిస్తున్నాడో అనిపించింది. మీకేమైనా మతిపోయిందా? ముక్కుపచ్చలారని పిల్లదానికి ఇప్పుడు పెళ్లి చేసి గొంతు కోస్తానంటారేమిటి? కాస్త కోపంగాను అన్నాను. నేను శుభమా అని పెళ్లి చేస్తానంటే నీకు గొంతు కోయడంలాగా కనబడుతోందా? ఆయన కోపంగానే అన్నాడు. కాక మరేమిటి? దాని పెళ్లికిప్పుడు తొందరే వచ్చింది. అది హాయిగా చదువుకుంటోంది కదా! ఈ సంవత్సరం కాలేజీలో చేర్పిద్దాం అన్నాను నేను, కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ. కాలేజీ చదువు చదివి ఏం చేస్తుంది? సమయం, డబ్బు దండగ అన్నారాయన. ఆ మాటకి నేను కోపాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగాను. అలా మాట్లాడతారేమిటండి? ఈ రోజుల్లో ఎంతమంది ఆడపిల్లలు పెద్ద చదువులు చదవటం లేదు? అది కూడా చక్కగా చదువుకుని ఏదైనా ఉద్యోగంలో చేరి దాని కాళ్ల మీద అది నిలబడుతుంది. తర్వాతే పెళ్లి గురించి ఆలోచిద్దాం. సాధ్యమైనంత వరకు అనునయంగా చెప్పాను నేను. చూడు, చదువు, ఉద్యోగం అంటే మాటలనుకుంటున్నావా? ఎంత డబ్బు ఖర్చవుతుంది చెప్పు?
మనకింకా 2 పిల్లలున్నారు. వాళ్ళ చదువులకి డబ్బు ఖర్చవుతుంది. మగపిల్లలు చదువులకు ఖర్చు పెట్టామంటే అర్థముంది. రేపు వాళ్ళు మనల్ని పోషిస్తారు. పైగా మనం పెట్టిన ఖర్చంతా వరకట్నంకు వరకట్నం కూపేనా వడ్డీతో సహా మనకొస్తుంది. కానీ ఆడపిల్లల్ని చదివించామనుకో, దాని చదువుకి వేలు ఖర్చు పెట్టాలి. ఎంత చదివినా ఉద్యోగం చేసినా కట్నం ఇవ్వక తప్పదు కదా! అంతేకాదు, చదువు పేరిట పెళ్లి ఆలస్యమవుతుంది. అప్పటికి కట్నాలు కూడా బాగా పెరుగుతాయి. ఇంత ఖర్చును భరించే స్తోమత నాకు లేదు. కాబట్టి విజ్జీకి వీలైనంత త్వరలోనే పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. మా ఆయన చాలా వివరంగా, నిశ్చయంగా చెప్పారు. లేదు లేదు, దానికి పెళ్లి చేస్తానంటే నేను ఒప్పుకోను. అది బాగా చదివి ఉద్యోగం చెయ్యాలి. నా కల ఫలించాలి. దయచేసి దాని పెళ్లి మాట ఎత్తకండి అర్థించే ధోరణిలో అన్నాను నేను. నీదంతా విడ్డూరం కాకపోతే ఉద్యోగం చేసే కర్మ దానికేం పట్టిందే? చేసుకునేవాడు దాన్ని పోషించడా? విసుగ్గా అన్నాడు మా ఆయన. ప్రతిదానికి మొగిడి మీద ఆధారపడే బ్రతుకు నా కూతురికొద్దు. తను తన కాళ్ల మీద నిలబడగలగాలి. అది వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఎదగాలి. ఆ తర్వాతే పెళ్లి స్పష్టంగా చెప్పాను నేను. కానీ మా ఆయన నా మాటలో చెవిన పెట్టలేదు. కానీ పెంచిన నాకంటే మా ఆయనకే ఆ అమ్మాయి మీద అధికారం ఉండటం నాకు విచిత్రం అనిపించింది. ఆయనకు చెప్పి లాభం లేదని మా అమ్మాయికే చెప్పాను. నాన్నను ఎదిరించమని, పెళ్లి చేసుకోనని చెప్పమని. కానీ 20 ఏళ్ల క్రితం మా నాన్న నిర్ణయానికి ఎదురు చెప్పకుండా నేను తల వంచాను. ఇప్పుడు మా అమ్మాయి తల వంచింది. నా ఆశలు నిరాశలయ్యి కలలు కల్లలై మా అమ్మాయి పెళ్ళైపోయింది. అల్లుడి గారికి ఇక్కడే ఉద్యోగం. వాళ్ళ అమ్మా నాన్నలతో ఇక్కడే ఉంటారు. ఆటోలో వెళితే అరగంట ప్రయాణం వాళ్ళింటికి. కానీ నేను వాళ్ళింటికి ఎప్పుడో గాని వెళ్లేదాన్ని కాదు. విజ్జి మాత్రం పండగలకు పబ్బాలకు వచ్చేది. వచ్చినప్పుడు వంటింట్లో పని చేసుకుంటున్నా నా దగ్గరకొచ్చి ఏవేవో కబుర్లు చెప్తూ కూర్చునేది. అత్తగారింటి పద్ధతుల గురించి, అత్తగారి మాటకారితనం గురించి, వాళ్ళాయన ఇష్టాయిష్టాల గురించి, కోపతాపాల గురించి ఉత్సాహంగా చెప్తూ ఉండేది. కానీ ఎందుకో ఆ కబుర్లు నాకు ఏమాత్రం ఆసక్తిని కలిగించేవి కావు. నేను అనాసక్తిగా వింటూ పనులు చేసుకునేదాన్ని. నిజంగా చెప్పాలంటే విజ్జి పెళ్ళయ్యాక నాలో ఒకలాంటి స్తబ్దత వచ్చేసింది. నా అనాసక్తిని గమనించి క్రమం క్రమంగా అమ్మాయి నాతో కబుర్లు చెప్పడం తగ్గించి మా అత్తగారితో చెప్తూ ఉండేది. మా అత్తగారు ఆ కబుర్లు ఆసక్తిగా వింటూ మధ్య మధ్యలో కుతూహలంగా ఏదో ఒకటి అడుగుతూ దాని ఉత్సాహాన్ని పెంచేవారు. అప్పటికి మా విజ్జి పెళ్ళయ్యి ఇంకా సంవత్సరం కానేలేదు. ఓ రోజు మా ఆయన ఇంట్లోకొస్తూ ఓయ్ ముసలమ్మ అని పిలిచారు నన్ను. ఆ సంబోధనకు కాస్త ఆశ్చర్యపోయి ఏంటి, నేనప్పుడే ముసలిదాన్నైపోయానా అన్నాను నవ్వుతూ. చాలా రోజుల తర్వాత మా ఆయనకు నా పెదాల మీద నవ్వు కనిపించుంటుంది. అందుకే మరింత ఉత్సాహంగా ముసలమ్మవు కాక మరేమిటోయ్, త్వరలో అమ్మమ్మ అవుతూ కాబోతూ ఉంటేను అన్నాడు. ఆయన మాటలు అర్థం కాగానే నా పెదాలపై నవ్వు టక్కున ఎగిరిపోయింది. ఏమిటి మీరంటున్నది అన్నాను. ఆ రోజు విజ్జిని చూడ్డానికి వెళ్ళినప్పుడు తెలిసింది నాకీ శుభవార్త అన్నాడాయన. అయ్యో, దానికింకా 17 ఏళ్లైనా నిండలేదు. అప్పుడే గర్భవతయితే దాని ఆరోగ్యం పాడైపోదా ఆదుర్దాగా అన్నాను నేను. నా మాటలకు మా ఆయన చిరాకు పడ్డారు. ఏ తల్లైనా కూతురు గర్భవతయిందంటే సంతోషపడుతుంది. కాని నువ్వేమిటి బాధపడిపోతున్నావు? నీ అంత విడ్డూరపు మనిషిని నేనెక్కడా చూడలేదు. అయినా 16 ఏళ్లకే నువ్వు తల్లివి కాలేదా అన్నాడాయన. ఆయన మాటలకు నేనేమీ సమాధానం చెప్పలేదు. నా జీవితంలాగా నా కూతురు జీవితం ఉండకూడదని ఎంత కోరుకున్నాను. కానీ దాని జీవితం నా జీవితం కంటే ఏమాత్రం భిన్నంగా లేదు అనిపించింది. అలా ఓ 2 ఏళ్లు గడిచిపోయాయి. మా పెద్దబ్బాయి డిగ్రీలోకి, చిన్నబ్బాయి ఇంటర్‌లోకి వచ్చాడు. విజ్జి 2 పిల్లల తల్లయింది. అమ్మాయి పిల్లలొచ్చినప్పుడు మా ఇంట్లో అందరికీ పండగలా ఉండేది. పిల్లల్ని ఎత్తుకుని మురిసిపోతూ అందరూ ఆనందంగా ఉండేవారు. కానీ నేను మాత్రం ఎప్పట్లా ముభావంగా ఉండేదాన్ని. పిల్లల పనులన్నీ మొక్కుబడిగా చేసేదాన్ని. వాళ్ళ నవ్వుల కేరింతలు ఏవీ నా స్తబ్దతను కరిగించలేకపోయాయి. నాలోని మార్పుకు మా ఆయన పిల్లలు అలవాటు పడ్డారు. నా స్తబ్దత పోగొట్టడానికి వాళ్ళేమీ ప్రయత్నించేవాళ్లు కాదు. నన్ను దాదాపు పట్టించుకోవడం మానేశారు. ఒకలాంటి నిర్లిప్తతతో నేను జీవితాన్ని గడుపుతున్నాను. అప్పుడే నాకింకా ఏ కోరికలు లేవు. ఏ ఆశలు లేవు. ఏ లక్ష్యాలు లేవు. ఎలాగో ఒకలా రోజులు వెళ్లదీయటమే నా లక్ష్యం. ఇక నా జీవితం అలాగే స్తబ్దంగా గడిచిపోయేదేమో. నా స్తబ్దతను బ్రద్దలు కొట్టే రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ వచ్చింది. ఆ రోజును నేనెన్నటికీ మరిచిపోలేను. ఇంటి ముందు ఆటో శబ్దాన్ని నేను పట్టించుకోలేదు. ఆటో దిగి ఇంట్లోకొచ్చిన
మా ఆయన మమ్మల్ని చూడగానే బోరుమని ఏడ్చాడు. నాకు ఆశ్చర్యమనిపించింది. మా ఆయన ఏడవగా నేను చూడ్డం అదే మొదటిసారి. ఏమైందిరా? మా అత్తగారు అడిగారు. కొంప మునిగిందే అమ్మా. అల్లుడు స్కూటర్ మీద వెళుతూ ఉంటే లారీ గుద్దేసిందట. అక్కడికక్కడే ఘోరం జరిగిపోయింది. నా కూతురి బ్రతుకు నట్టేట మునిగింది. గుండె బాదుకుంటూ చెప్పాడు మా ఆయన. ఆయన మాటలు అర్థం కావడానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది. అర్థమయ్యాక నా గుండె ఇంకా ఎందుకు ఆగిపోలేదా అని ఆశ్చర్యపోయాను. మా ఆయన్ని పట్టుకుని మొదటిసారిగా స్వేచ్ఛగా గట్టిగా ఏడ్చాను. మరికొన్ని నిమిషాల్లో మేమందరం ఆటోలో ఉన్నాం. ఆటో వెళుతూ ఉంటే నేను కాస్త దుఃఖం నుంచి తేరుకుని విజ్జి గురించి ఆలోచించసాగాను. అమాయకమైన దాని మొహం నాకు మాటిమాటికి గుర్తుకు రాసాగింది. విజ్జి, అమ్మను, నేనొస్తున్నాన్రా, నిన్నూరించడానికి కన్నీళ్లు ఒత్తుకుంటూ అనుకున్నాను. ఆటో దిగి ఇంట్లోకి వెళ్ళాము. మూర్తి భవించిన శోకంలా ఉంది నా కూతురు. నన్ను చూడగానే అమ్మా అని బావురుమంది. నేను 2 చేతులతో విజ్జిని చుట్టేసి గుండెలకు హత్తుకున్నాను. దాన్నేమని ఊరడించాలో నాకు మాటలు రాలేదు. అమ్మా, నేనింకా ఎలా బ్రతకాలమ్మా? ఎందుకు బ్రతకాలమ్మా? ఆయనతో పాటు నేను చచ్చిపోతానమ్మా అంటూ హృదయ విదారకంగా ఏడుస్తోంది విజ్జి. నా గుండెను ఎవరో ఉక్కు పిడికిలితో కర్కశంగా పిండినట్లు అనిపించింది నాకు. అయ్యో, భర్త లేకపోతే దానికింకా బ్రతుకే లేదు అనుకుంటోంది అనుకున్నాను బాధగా. అయ్యో, అలా అంటే ఎలా తల్లి? నీ పిల్లల్ని చూడు, వాళ్ల కోసమైనా నువ్వు ధైర్యం తెచ్చుకుని బ్రతకాలి అందో పెద్దావిడ. ఇన్నాళ్ళు భర్త కోసం, ఇక నుంచి దాని జీవితం పిల్లల కోసమేనా? నా మనసు ఆక్రోశించింది. అమ్మాయి వీపు నెమ్మదిగా తడుతూ దృఢంగా చెప్పాను. విజి, ఎవరి కోసమో కాదమ్మా, నువ్వు నీకోసమే బ్రతకాలి. నీకింకా 20 ఏళ్లన్నా నిండలేదు. ఎంతో భవిష్యత్తుంది నీకు. ధైర్యంగా బ్రతకాలి. నీ జీవితం నీకోసమే, ఎవరి కోసమో కాదు అని నా చుట్టుపక్కల అమ్మలక్కలు నా వైపు విడ్డూరంగా చూశారు. అంత దుఃఖంలోనూ నా కూతురు తలెత్తి నా కళ్లల్లోకి చూసింది. ఆ తర్వాత జరగాల్సిన తతంగాలన్నీ జరిగిపోయాయి. కర్మకాండలు ముగిశాక విజ్జీని మా ఇంటికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నేనింకా అక్కడే ఉన్నాను. తనను వదిలి వెళితే ఇరుగు పొరుగు అమ్మలక్కలు వాళ్ల సానుభూతి మాటలతో ఆమెనింకా అధైర్యపరుస్తారనే భయంతో కూడా నేనక్కడే ఉండిపోయాను. పైగా నేనుంటే తనకి ధైర్యంగా కూడా ఉంటుంది అనుకున్నాను. కర్మకాండ దగ్గర పడుతుంది అనగా ఓ రోజు అల్లుడి గారి సహోద్యోగులు వచ్చారు పరామర్శ కోసం. వాళ్ల ఈ మాట మాట్లాడి విజయ్ గారికి డిగ్రీ ఉంటే బావుండేది, శేఖర్ ఉద్యోగం తనకొచ్చేది అన్నారొకరు. ఇప్పటికైనా పర్వాలేదు, క్లర్క్ పోస్ట్ ఇస్తారు అని మరొకరన్నారు. ఇప్పుడది ఉద్యోగం ఏం చేస్తుందిలే బాబూ అన్నారు విజయ అత్తగారు. దానికి ఉద్యోగం చెయ్యాల్సిన కర్మేమీ పట్టదులేండి, దాన్ని చూసుకోవడానికి మేము లేమా అన్నారు మా ఆయన. 2-3 రోజుల నుండి నేనా విషయం ఆలోచిస్తూనే ఉన్నాను. కాని ఎవరి ముందు బయట పెట్టలేదు. ఇక ఆ రోజు సందర్భం వచ్చింది కదా అని అమ్మాయితో, విజ్జి, నువ్వు ఉద్యోగంలో చేరితే బావుంటుందమ్మా అన్నాను. నేనా? ఉద్యోగమా? నా బ్రతుక్కి ఇప్పుడు అదొక్కటే తక్కువైంది. నేను చేయలేనమ్మా నిరాశగా అంది విజ్జి. విజ్జి, అంత నిస్పృహగా మాట్లాడకమ్మా. నా దృష్టిలో నువ్విన్నాళ్లు గడిపింది బాల్యమే. నీ యవ్వనం, వృద్ధాప్యం అన్నీ ఇంకా ముందున్నాయి. ఎన్నాళ్ళని ఇలా మూల కూర్చుని ఏడుస్తావు? నువ్వెక్కడైతే నీ జీవితాన్ని పోగొట్టుకున్నావో అక్కడే మళ్లీ జీవితం కొరకు వెతుక్కో. కొత్త జీవితాన్ని ప్రారంభించమ్మా. పుట్టింటిపైన మెట్టింటిపైన ఆధారపడి బ్రతకటం చాలా కష్టం. బాగా ఆలోచించుకోమ్మా అంటూ చాలా వివరంగా చెప్పాను నేను. నా మాటలకు కన్నీళ్లు తుడుచుకుని ఆలోచనలో పడిపోయింది విజ్జి. తను సరైన నిర్ణయమే తీసుకుంటుందని నాకనిపించింది ఆ క్షణం. ఆ 10వ రోజు కర్మకాండ చేయాలని నిర్ణయించారు. అదే రోజు విజయను విధవను చేయాలని కూడా నిర్ణయించుకున్నట్టున్నారు. కొందరు ఆ తతంగానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొందరు తెల్ల చీర, వెండి గాజులతో విజయ కనిపించగానే శోకాలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. కాని నేనా తతంగాన్ని సాగనీయలేదు. తాళి మెట్టలు తీస్తుంది కాని బొట్టు గాజులు తీయడానికి వీల్లేదు అన్నాను. బంధువులందరూ ఆచారాలు సాంప్రదాయాలు అంటూ గగ్గోలు పెట్టారు. నువ్వో విడ్డూరపు మనిషివి అన్నాడు మా ఆయన. మీ ఆచారాలను సాంప్రదాయాలను మీ దగ్గరే పదిలంగా ఉంచుకోండి అన్నాను కోపంగా. అందరూ గోలగోలగా అరుస్తున్నారు. మరికొందరు నా వైపు విడ్డూరంగా చూస్తున్నారు. విజయ మాత్రం ఎటూ తేల్చుకోలేక కన్నీళ్లు పెడుతూ పాపకు పాలిస్తూ ఓ మూలన కూర్చుండిపోయింది. ఇంకా అక్కడ ఉండడం దుర్భరము అనిపించింది. అందుకే విజ్జిని పిల్లల్ని తీసుకుని ఇంటికి బయలుదేరాను.
మేం వచ్చేస్తూ ఉంటే ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. ఆ అమ్మాయి కూడా ఏమిటి, ఎక్కడికి అని ప్రశ్నించకుండా చేయి పట్టుకుని తీసుకొస్తూ ఉంటే బొమ్మలా వచ్చి ఆటోలో కూర్చుంది. మేమింటికొచ్చిన గంట తర్వాత మా ఆయన, అత్తగారు, పిల్లలు వచ్చేశారు. రాగానే మా ఆయన నా మీద విరుచుకుపడ్డాడు. నేను బంధువులందరిలో ఆయనకు తలవంపులు తెచ్చానట. అల్లుడిగారి ఆత్మకు శాంతి లేకుండా చేశానట. ఇంకా ఏవేవో అన్నారు. నేనేమీ మాట్లాడకుండా నన్ను కాదు అన్నట్లు ఉండిపోయాను. నా మౌనం ఆయన్నింకా రెచ్చగొట్టినట్టుంది. ఆయన నాకు చెప్పా పెట్టకుండా అమ్మాయిని నా ఇంటికి తీసుకొచ్చే అధికారం నీకెవరిచ్చారే అన్నాడు కోపంగా. ఈ ఇంట్లో ఉండొద్దని అని చెప్పండి. ఈ క్షణమే నేను అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాను. చాలా శాంతంగా చెప్పాను నేను. నా మాటలకు మా ఆయన అదిరిపోయారు. నేనన్నంత పని చేస్తాను అనుకుని ఉంటాడు. అందుకే మౌనంగా ఉండిపోయాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. నేనెప్పుడూ ఆ అమ్మాయిని అంటిపెట్టుకునే ఉండేదాన్ని. వంట చేస్తున్నప్పుడు తనను వంటింట్లో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ వంట చేసేదాన్ని. తను దుఃఖం నుండి కాస్త తేరుకుంది. ఓ రోజు తనను వెంటబెట్టుకుని అల్లుడి గారి ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీసర్ గారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడాను. అతను ఏవేవో సంతకాలు తీసుకుని త్వరలోనే కబురు పెడతాను అన్నారు. కబురు కూడా వచ్చింది, ఉద్యోగంలో చేరమని. ఆ రోజు మళ్ళీ మా ఆయన గొడవ. మొగుడు చచ్చిన దాన్ని ఏదో ఇంట్లో పడి ఉండనీయక ఉద్యోగం అంటూ ఊరేగిస్తావా అన్నాడు కోపంగా. అవును, చెప్పాను నేను మామూలుగా. దానికి ఉద్యోగం చేయాల్సిన కర్మేం పట్టిందే, దాన్ని చూసుకోవడానికి నేను లేనా అన్నారాయన. జీవితాంతం తోడుగా ఉంటాడని నమ్మిన మొగుడే దాన్ని నట్టేట ముంచి పోయాడు. మరి మిమ్మల్ని ఎలా నమ్ముకోమంటారు అడిగాను నేను చాలా శాంతంగా. మా ఆయన నిశ్చేష్టుడయ్యాడు. ఏదో అనబోయి నోరు తెరిచి మళ్ళీ అంతలోనే విరమించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విజయ ఉద్యోగంలో చేరే రోజు నేనెంత హడావిడి చేశానో. తను కట్టుకోవాల్సిన చీరను చక్కగా ఇస్త్రీ చేశాను. తను చీర కట్టుకుంటూ ఉంటే కుచ్చిళ్లు సర్దాను. తలస్నానం చేసిన జుట్టును చక్కగా దువ్వి జడ వేశాను. తనకిష్టమైన టిఫిన్ చేసి కొసరి కొసరి తినిపించాను. పిల్లల్ని తయారు చేసి నేను తయారయ్యాను. నేనన్నీ చేస్తూ ఉంటే విజయ మాత్రం అమ్మా నాకేంటో దిగులుగా ఉందే అని అంటూనే ఉంది. తనకి ధైర్యం చెప్తూ ఆటో ఎక్కేశాం. దిగులు పడుతున్న తనకి ధైర్యం చెప్పి ఆఫీసులోకి పంపించి పాపను ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆఫీస్ ముందున్న చెట్టు కింది బెంచి మీద కూర్చున్నాను. బాబు అక్కడే గంతులేస్తూ ఆడుతున్నాడు. ఓ గంట తర్వాత పాపకు పాలివ్వడానికి వచ్చిన విజ్జి మొహంలో దిగులు స్థానే ధైర్యాన్ని చూశాను. భోజనం వేళలో ఇంటి నుండి తీసుకెళ్లిన భోజనం బాబుకి తినిపిస్తూ మేము తిన్నాం. మాతో పాటు ఇద్దరు విజ్జి సహోద్యోగులు వచ్చి చేరారు. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాం. భోజనం ముగించి ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఆటోలో తిరిగొస్తున్న నాకు విహారయాత్రకు వెళ్లి వస్తున్నట్లు అనిపించింది. అలా ఓ 2-3 రోజులు తనకు తోడుగా పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళాను. కాని ఇప్పుడు తనొక్కతే బస్సులో వెళ్లి వస్తోంది. పాపకు సీసాపాలు అలవాటు చేశాను. ఇప్పుడు నాకు స్తబ్దత అంటే ఏమిటో తెలియదు. ప్రతి క్షణం ఏదో ఓ పని తీరిక లేకుండా చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నాకు పనంటే విసుగులేదు. పనిలో యాంత్రికత లేదు. ఏ పనైనా ఉత్సాహంగా చేస్తూ ఉంటాను. నేనిప్పుడు పిల్లల పనులు మొక్కుబడిగా చేయడం లేదు. వాళ్లను ఆడిస్తూ పాడిస్తూ ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నాను. మధ్యాహ్నం భోజనాలయ్యాక పిల్లల్ని ఆడిస్తూ విద్య చీరలు ఇస్త్రీ చేస్తూనో, చీరలకు ఎంబ్రాయిడరీ చేస్తూనో, ఫాల్స్ కుడుతూనో, పాప గౌనుకి లేసులు కుడుతూనో, లేక పిల్లలకు స్వెటర్లు అల్లుతూనో సాయంత్రం దాకా గడిపేస్తాను. సాయంత్రం అవుతూనే పిల్లలకు స్నానాలు చేయించి చక్కగా బట్టలు తొడిగి తలలు దూతాను. వాళ్లను చూస్తూ ఉంటే నా మనవడు మనవరాలు అని అస్సలు అనిపించదు నాకు. వాళ్ళు నా బిడ్డలేనేమో అనిపిస్తారు. చాలాసార్లు నా పిల్లల బాల్యం గుర్తుకు తెస్తారు వాళ్ళు. పాపను చూస్తూ ఉంటే చిన్నప్పటి విజ్జీనే గుర్తొస్తూ ఉంటుంది. ఆఫీస్ నుంచి రాగానే విజ్జీ పిల్లల్ని ఎత్తుకుని ఆడించి ఆ తర్వాత స్నానం చేసి నేను కలిపిచ్చిన కాఫీ తాగుతూ తన ఆఫీస్ కబుర్లు ఇంకా అవి ఇవి పేపర్లలో వచ్చిన వార్తలు చెప్తూ ఉంటుంది. నాకు ఆ కబుర్లు వినాలంటే ఎంత సంతోషమో. అయినా విజ్జీ నుండి ఇలాంటి కబుర్లు వినాలనే కదా నేను కలలు కంది. మొన్న విజ్జీ ఆఫీస్ నుండి వస్తూ ఏవో ఫారాలు తెచ్చుకుంది. నాకు ఆ ఫారాలు చూపిస్తూ అమ్మా నేను ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేయాలి అనుకుంటున్నానమ్మా. డిగ్రీ చేస్తే ప్రమోషన్ కూడా వస్తుంది అంటూ ఏదోదో చెప్పింది. దాని కళ్లల్లో ఎంతో ఆత్మవిశ్వాసం, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు. ఏమని వర్ణించను నా ఆనందాన్ని. విషయం తెలిసి మా ఆయన ఉద్యోగం చేసేది చాలు అన్నట్టు ఇప్పుడు కాలేజీ చదువు కూడానా అన్నాడు. చదువుకుంటే తప్పేంటి? అయినా విజ్జి ఇలా చదువుకోవాలని నేను కలలు కంది. ఇలా ఉద్యోగం చెయ్యాలని నేను కోరుకుంది. నా కల ఫలించింది. నా కోరిక తీరింది అన్నాను నేను ఉద్వేగంగా.
మా ఆయన నా వైపు విడ్డూరంగా చూస్తూ, నీ కల ఫలించిందని సంతోషపడుతున్నావు కానీ, దానికి జరిగిన ఘోరం గురించి నువ్వు ఆలోచించడం లేదు. ఆమె తన జీవితంలో అతి ముఖ్యమైన దాన్ని పోగొట్టుకుందనే విషయాన్ని నువ్వు విస్మరిస్తున్నావు. తాను ఈరోజు ఉద్యోగం చేస్తోందని ఆనందపడుతున్నావు కానీ, ఆ ఉద్యోగం దాని మొగుడు చనిపోవడం వల్లే దానికొచ్చింది అంటే, పరోక్షంగా నువ్వు అల్లుడు చనిపోయినందుకు సంతోషిస్తున్నావా? సూటిగా అడిగాడాయన. నేను నిర్ఘాంతపోయాను. కొన్ని క్షణాల తర్వాత తేరుకుని, నేనలా ఎన్నడూ కోరుకోలేదు. అతను చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ విజ్జి తన జీవితంలో అతి ముఖ్యమైనది పోగొట్టుకుందనే మీ మాటలతో నేను ఏకీభవించను. విజ్జి తన భర్తను మాత్రమే పోగొట్టుకుంది. కానీ అంతకంటే విలువైన తన జీవితాన్ని మళ్ళీ తన చేతుల్లోకి తీసుకుంది. అల్లుడు చనిపోయాడని నేను సంతోషించడం లేదు. అలాగని నా కూతురి జీవితంలో మనిషిగా బ్రతుకుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను కూడా. చెప్పాను నేను, ఆవేశానికి లోను కాకుండా. అంటే ఏంటి? దానికి మొగుడు అక్కర్లేదు. చదువు, ఉద్యోగం ఉంటే చాలంటావు. విసురుగా అన్నాడు మా ఆయన. తనకే కాదు, ఏ స్త్రీకైనా భర్త, కుటుంబం అవసరం లేదని నేననడం లేదు. కానీ వాటితో పాటు తనకంటూ ఓ సొంత జీవితం కూడా ఉండి తీరాలి. ఖచ్చితంగా చెప్పాను నేను. నువ్వో విడ్డూరపు మనిషివి. నీ మాటలెప్పుడూ నాకర్థం కావు. నిరసనగా అంటూ వెళ్ళిపోయాడు మా ఆయన అక్కడ్నుంచి. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీకు కూడా నేను విడ్డూరపు మనిషిలాగే అనిపిస్తున్నానా? కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.